తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున సంభవించిన వరదలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసిన పలువురు విరాళాలు ప్రకటిస్తున్నారు. విజయవాడలో జరిగిన వరద విలయానికి చలించిపోయిన ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త గుత్తికొండ శ్రీనివాస్ వరద బాధితులకు తన వంతు సాయంగా ₹1 కోటి సాయాన్ని ప్రకటించారు. ప్రభుత్వం అందిస్తున్న సాయంలో తన వంతుగా భాగస్వామి అయ్యేందుకు సీఎం సహాయ నిధికి విరాళం అందించారు. సోమవారం సీఎం చంద్రబాబును ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో కలిసి ₹1 కోటి చెక్కును అందించారు. విపత్తు సమయంలో ముందుకొచ్చి విరాళం అందించడంపై గుత్తికొండ శ్రీనివాస్ను సీఎం అభినందించారు. ధార్మిక కార్యక్రమాలకు శ్రీనివాస్ ఎక్కువగా విరాళాలు ఇస్తారని, గతంలోనూ కాణిపాకం దేవాలయ అభివృద్ధికి 18 కోట్లు అందజేశారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరద విలయంపై హీరో జూనియర్ ఎన్టీఆర్ తన వంతుగా ఇరు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్కు చెరొక 50 లక్షల విరాళాన్ని ఇస్తున్నట్లు ఎక్స్లో ట్వీట్ చేశారు. వరద బీభత్సం తనను ఎంతో కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలు కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు సహాయపడాలని తన వంతుగా ఈ విరాళాన్ని ఇస్తున్నట్లు ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి వైజయంతి మూవీస్ సంస్థ 25 లక్షల విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఏపీ తమకు ఎంతో ఇచ్చిందని, ప్రస్తుతం వరద విలయంతో అల్లాడుతున్న సమయంలో తిరిగి ఇవ్వడం తమ బాధ్యతగా సంస్థ తెలిపింది. ఈ విధంగా తిరిగి ఇవ్వడం అన్ని రాష్ట్రాలు పాటించాలని కూడా కోరుతున్నట్లు సంస్థ తెలిపింది. ఇలాంటి సమయంలో ఒకరికి ఒకరం మద్దతుగా ఐక్యంగా నిలబడతామని వైజయంతి సంస్థ ప్రకటించింది. 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టానికి దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు ఎస్ రాధాకృష్ణ, ఎస్ నాగవంశీ విరాళాలు ప్రకటించారు. 2 తెలుగు రాష్ట్రాలకు తమ వంతుగా సాయంగా ₹50 లక్షల ప్రకటించారు. 2 రాష్ట్రాల ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామన్నారు. ఇక యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ ఏపీకి 15 లక్షలు, తెలంగాణకు 15 లక్షల విరాళం, మరో యువ హీరో విశ్వక్ సేన్ ఏపీకి 5 లక్షల విరాళం ప్రకటించారు.